జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో రావణ నివాసం కోసం వెతకండి, సీతమ్మ కోసం వెతకండి. వినతా ఏ చ నవుక్తా, నేను చెప్పిన చోట్లనే కాకుండా చెప్పని ప్రదేశాలలో కూడా విచేయ తేషు జానకి, సీతమ్మ కోసం వెతకవయ్యా. హో వినతా, ఇక ఆ ఉదయ పర్వతము తర్వాత ఎవరు వెళ్ళలేరు. ఆ తర్వాత సూర్యచంద్రులు ఉండరు కనుక హద్దులేమిటో తెలియదు. అందుకని ఆ ప్రాంతము గురించి నాకు కూడా అంత బాగా తెలియదు. అయితే మీరందరూ నేను చెప్పిన తూర్పు దిక్కున అన్ని ప్రదేశాలలో ఉదయాద్రి దాకా వెళ్ళి సీత కోసము వెతికి, రావణ నివాసము కోసము వెతికి, మాసే పూర్ణే నివర్తధ్వం, నెలలోపుల ఇక్కడికి వెనక్కి రావాలి. వినతా, ఎవరైనా నెలలోపుల వెనక్కి రాకపోతే వధ్యో భవేత్, మరణదండన తప్పదు. వెళ్ళండి, కార్యాన్ని సాధించండి. నివర్తధ్వం అధిగమ్య చ మైథిలీం, సీతమ్మను తీసుకొనే రండి అని సుగ్రీవుడు వినతుడికి చెప్పి ఇంకా కొంతమంది వానరులను పిలిపించాడు. ఆ వానరులంతా మహాబల పరాక్రమము కలవారు. వీరందరినీ దక్షిణ దిక్కుకు పంపించటము కోసమని పిలుస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అందులో నీలుడు, హనుమ, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్లాముఖుడు, అసంగుడు, అంగదుడు, వీరందరినీ దక్షిణం వైపు పంపించటము కోసమని సుగ్రీవుడు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళందరినీ పంపించడానికి ముందే సుగ్రీవుడు ఒక పెద్ద సైన్యాన్ని దక్షిణం వైపు పంపించాడు. ఇప్పుడు సుగ్రీవుడు దక్షిణం వైపు ఎక్కడెక్కడ వెతకాలో ఈ వీరులందరికీ చెబుతూ ఉన్నాడు. ఓ వీరులారా, వింధ్య పర్వతము మీద వెతకండి, నర్మదా నదీ ప్రాంతాలలో సీతమ్మ కోసం వెతకండి, గోదావరి, కృష్ణ, మహానది, వరదా నదీ ప్రాంతాలలో వెతకండి, మేఖల పర్వతం, ఉత్కల దేశం, దశార్ణ దేశం, అశ్వవంతి, అవంతి దేశాలలో సర్వమేవ అనుపశ్యత, అంతటా సీతమ్మ కోసమని పరిశీలనగా జాగ్రత్తగా వెతకండి. ఓ వీరులారా, విదర్భ, ఋషిక, మహిషిక, వంగ, కళింగ, కౌశిక దేశాలలో వెతకండి, దండకారణ్యములో వెతకండి, తథైవ ఆంధ్రాంశ్చ పుండ్రాంశ్చ చోళాన్ పాండ్యాన్ సకేరళాన్, ఆంధ్రలో వెతకండి, పుండ్రలో వెతకండి, చోళ దేశములో వెతకండి, పాండ్య దేశములో వెతకండి, కేరళ దేశములో వెతకండి, అంతటా సర్వమేవ అనుపశ్యత. ఓ వీరులారా, దక్షిణ దిక్కున ఉండేటటువంటి ఈ ప్రాంతాలంతటా కూడా సీతమ్మ కోసమని చాలా జాగ్రత్తగా పరిశీలనగా వెతకండి అంటూ సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదురుగా మహాబలపరాక్రమవంతులైన వీరులందరినీ పిలిపించి దక్షిణ దిక్కున ఎక్కడెక్కడ సీతమ్మ కోసము వెతకాలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.